బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న బీఆర్ఎస్ నేత సురేష్ ఆ రోజు నరేందర్ రెడ్డికి కాల్స్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని హైదరాబాద్ ఫిలిం నగర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా లగచెర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న బీఆర్ఎస్ నేత నరేష్ ఆ రోజు నరేందర్ రెడ్డికి కాల్స్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని హైదరాబాద్ ఫిలిం నగర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజ్ కుమార్. ఎస్ ప్రియాంక, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు భోగమోని రమేష్ అనే సురేష్ 7 ఎకరాల భూమి ఫార్మాసిటీలో పోతుంది, అందుకే ఆ రోజు కూడా అక్కడ ఉండడం జరిగింది. దానికి సంబంధించి కొడంగల్ లగచర్ల గ్రామంలో అభిప్రాయ సేకరణలో కూడా అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చే రైతులు, కానీ ఈ యొక్క కావాలనే బీఆర్ఎస్ నేత సురేష్, అదేవిధంగా ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు కూడా ఫోన్ లో మాట్లాడినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ఘటనపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ ఘటనలో ఎంతటి వారినైనా కూడా తప్పు చేస్తే ఏదైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు కూడా అని కూడా చెప్పడం జరిగింది. దీనికి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి సత్యనారాయణ కూడా దానిపై పోలీస్ బృందాలతో కూడా విచారణ చేపట్టడం జరిగింది. దీనికి అనుమానితులు అందరినీ కూడా దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సురేష్ తన యొక్క 7 ఎకరాల భూమి ఫార్మాసిస్ట్ లో పోతుందనే ఇదంతా కూడా కావాలనే దురుద్దేశంతోనే చేయడం జరిగింది. ఒక కలెక్టర్ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ తీసుకున్న తరుణంలో ఇప్పుడు దీనిపై ఒక్కొక్కరిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి తోని మాట్లాడడం జరిగింది ఎప్పటికప్పుడు. కాబట్టి ఇందులో ఆ పాత్ర తనది ఉందనేది కూడా మొత్తం చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు దీనిపై కూడా కేటీఆర్ కూడా 12 గంటలకు ఈ అరెస్ట్ ను ఖండిస్తూ ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే రాజకీయం పులుముకుంది. ఒక ఫార్మాసిటీ పేరుతో కూడా రైతుల వద్ద అభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి అధికారులను కావాలనే దాడి చేసి కారణం ధ్వంసం చేసిన కేసులో ఇప్పటికీ వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వారందరినీ అంటే దానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి అంటే ఎవరు ఎందుకు చేశారు, కావాలనే చేశారా అని కూడా కోణంలో కూడా విచారిస్తా ఉన్నారు. ఎందుకు 40 సార్లు మాట్లాడాల్సి వచ్చింది పట్నం నరేందర్ రెడ్డితో ఈ భోగమోని సురేష్ అని కూడా పోలీసులు తీస్తా ఉన్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా దానికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ నేతలు చెప్తుండడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎన్నో చూసింది, భయపడేది లేదు అని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు కూడా ముందుకు పోతుంది. కానీ ఇది మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటాం, ఎందుకంటే ఒక ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అక్కడ ఉద్యోగ కల్పన వస్తుందని కూడా ప్రభుత్వం నుంచి చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయినటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో జరగడం కూడా చర్చనీయాంశంగా మారింది. చూడాలి వారిపై అంటే ఈ రోజు వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వారిని విచారించే అవకాశం ఉంది. అసలు ఘటనకు సంబంధించిన ముందు ఏమేమి మాట్లాడారు, ఎలా దానిపై అంటే కావాలనే ఈ యొక్క ఉద్దేశంతోనే కలెక్టర్ పై కావచ్చు అధికారులపై దాడి చేయాలని చేశారా లేదంటే చూశారని పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నారు. రాజ్ కుమార్, ఎవరైతే ప్రధాన సూత్రధారిగా ఉన్న బీఆర్ఎస్ నేత సురేష్ అయితే ఉన్నారో తన గురించి ఎటువంటి సమాచారం ఉంది, ఎటువంటి విచారణ జరుగుతోంది?
ఇది మొదటి నుంచి అంటే కొన్ని ఏళ్ల నుంచి కూడా బీఆర్ఎస్ లోనే పనిచేస్తూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తగా ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క సురేష్ మెయిన్ ముఖ్యంగా అసలు ఇది ఊరు ఏదైతే రైతులు సేకరించే భూమి వద్ద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అక్కడ కాకుండా కావాలని ఊర్లో మాట్లాడదాం అక్కడ మీటింగ్ పెడదామని అధికారులకు చెప్పడంతో అది ఊర్లోకి తీసుకురావడం, అక్కడ కావాలనే అక్కడ వారందరినీ ఏర్పాటు చేయడం, ఒక్కసారిగా అధికారులు ఏం జరుగుతుంది అనే లోపే వారందరిపైకి కూడా రైతులు రావడం వారు అందే అని చెప్పడం, సురేషే అధికారులకు చెప్పి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని ఏదైతే అక్కడ ఊర్లోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ యువకులను ఉసిగొల్పి కావాలనే ఈ యొక్క దాడి చేశారు. మొత్తం అద్దాలు రాళ్ల దాడి కూడా చేయడం జరిగింది. కొంతమంది కూడా గాయపడడం జరిగింది. అక్కడ స్థానిక ఆసుపత్రిలో కడా చైర్మన్ కూడా వెంకటరెడ్డి కూడా ఇప్పుడిప్పుడే కోలుకోవడం జరుగుతా ఉంది. కొంతమంది అధికారులు కూడా గాయాలైన పరిస్థితుల్లో ఎవరికి విషమంగా లేనప్పటికీ మాత్రం వారందరినీ కూడా దానికి సంబంధించి ఇప్పటి వరకు అయితే స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి ఈ భోగమోని సురేష్ మాత్రం పక్కా టిఆర్ఎస్ కార్యకర్త అని కూడా చెప్పడం జరుగుతోంది. కార్యకర్త కాబట్టే ఇది కావాలని చేశారు, తన భూమి పోతుంది కాబట్టి ఉసిగొలిపితే ఇక మళ్ళీ రారు అధికారులు ఈ యొక్క దాడి చేస్తే అని కూడా ప్రధాన ఉద్దేశంగా కూడా ఇది కావాలనే చేశారని కూడా తెలుస్తా ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.